హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్ అండి. సో ఈరోజు ఒక చిన్న వీడియో షేర్ చేసుకుంటున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీస్ చిట్ చాట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో యా యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే నేను రీసెంట్గా టైటాన్ రాగా బై టైటాన్ వాచ్ ఒకటి పర్చేస్ చేశాను అనమాట. సో అన్బాక్సింగ్ వీడియోయే నేను తీద్దాం అనుకున్నానండి, నాకు కుదరలేదు. అంటే కుదరడం కాదు, అది నాకు కంగారు ఆగలేదు వాడడానికి. అందుకని ఓపెన్ చేసేసి వాడేయడం కూడా అయిపోయింది. సరే అంటే వాడేయడం ఇన్ ద సెన్స్ మల్టిపుల్ టైమ్స్ కాదు, ఒక్కసారి పెట్టుకున్నాను. సరే ఇప్పుడు మీతో షేర్ చేద్దామని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు సండే, డేట్ నాకు ఐడియా లేదు, 20th అయి ఉండొచ్చు, 20th of April. సో ఈరోజు నేను షూట్ చేస్తున్నాను, వచ్చి 1 week అయింది, 1 week పైనే అయ్యింది. లాస్ట్ సాటర్డేనో ఏమో వచ్చిందనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ వాచ్ ఫ్రమ్ టైటాన్ అనమాట. యాక్చువల్గా నాకు టైమెక్స్ ఒకటి, ఫాజిల్ ఒకటి, ఇంకా వేరే ఏదో నార్మల్ బ్రాండ్. యాక్చువల్లీ మన యూట్యూబ్లోనే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసి ఉన్నాను, చెక్ చేయండి. సో నా వాచెస్ కలెక్షన్ అని చెప్పి ఇనీషియల్ డేస్లో, ఐ మీన్ మేబీ 1.5 year బ్యాక్ అనుకుంటా, ఒక 3 వాచెస్ నేను అందులో షేర్ చేశాను. ఆ 3 తర్వాత ఇదే నాకు రీసెంట్గా తీసుకున్నది అనమాట. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. యు నో వాట్, ఇది నేను ఈఎంఐలో తీసుకున్నాను. మీరు చాలా నవ్వుతారు. దీని ప్రైస్ 6,500 ఏమో పడిందనమాట. అంటే బేసిక్గా నాకు వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా సరే, అంటే ఇప్పుడు శారీకి పెట్టడానికి కూడా అంత రిగ్రెట్ ఉండదు, కానీ వీటికి ఎందుకనో అంత కాస్ట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండదండి. అంటే కొనుక్కోవడం ఇష్టమే, కానీ ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటే అవసరమా అన్న టైప్లో నేను ఆలోచిస్తానమాట. కానీ ఫస్ట్ టైం నేను ఇంత కాస్ట్ పెట్టి 6,500 అడగచ్చు మీరు. ఫాజిల్ ఉంది కదా, మరి ఫాజిల్ కూడా అంతే రేట్ ఉంటుంది కదా అని. ఫాజిల్ నాది కాదు ఇన్ ద సెన్స్ నేను పర్చేస్ చేసింది కాదు. మా తమ్ముడు యుఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు అనమాట, యాజ్ అ టోకెన్ ఆఫ్ గిఫ్ట్. సో అది ఫాజిల్ అలా ఉంది. సో ఇది ఫస్ట్ టైం ఇంత కాస్ట్ పెట్టి నేను నా చేత్తో కొనుక్కున్న వాచ్ అనమాట. అందుకే షేర్ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తాను ఈ మోడల్ ఏంటి, డిజైన్ ఏంటి, నాకు ఎలా అనిపించింది, ఎప్పటి నుంచి ఫాలో అప్ చేస్తున్నాను, ఈఎంఐ ఆప్షన్స్ ఎలా పెట్టుకున్నాను అనేది. ఈఎంఐ రికార్డ్ కూడా చేయొచ్చు, కానీ అందరికీ తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ నేను నోటితో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, నేను ఎట్లా ఈఎంఐ పెట్టుకున్నాను ఏంటి అనేది. సో అదొకటి. నేను ఇది ఓపెన్ చేసి మీకు చెక్ చేసి చూపిస్తాను ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది మీ కమెంట్స్ కూడా చెప్పండి. నేను వేసుకుని కూడా మీకు ఒక చిన్న వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట వాచ్. యాక్చువల్గా మంచి ప్యాకింగ్. ఫస్ట్ నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎంతవరకు కరెక్ట్గా ఇస్తాడా అని. అంటే జెన్యూన్ ప్రొడక్టే ఉంటుంది కదా అని. అఫ్కోర్స్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మొబైల్సే పర్చేస్ చేస్తున్నాం, టీవీలు, ఏసీలు, ఎనీథింగ్, అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ చాలానే పర్చేస్ చేస్తున్నాం. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అనమాట, కరెక్ట్గానే వస్తుందని. బట్ దెన్ ఇట్ ఈస్ కరెక్ట్ ప్రొడక్టే అనమాట. చక్కగా ఇలా ప్యాకింగ్లో ఇచ్చాడు, అండ్ దీని మీద కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. సో 6,500 కాదు, మీరు ఇక్కడ ప్రైస్ చూస్తే 6,255. నాకు ఎగ్జాక్ట్గా కూడా ఇంతే పడినట్టుంది. దీని మీద పెద్దగా ఆఫర్ అయితే ఏం నేను చూడలేదు అప్పుడు చూసినప్పుడు. సో ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇదన్నమాట వాచ్. చాలా చెక్ చేశాను పర్చేస్ చేసే ముందు, ఎలా ఉంటుంది ఏంటి, ఏ టైప్ అయితే బాగుంటుంది అని. యాక్చువల్గా డైల్ ఇంకా పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి, కొంచెం బ్లర్ వస్తుంది. సో ఇదన్నమాట నేను తీసుకున్న వాచ్. నాకైతే ఫస్ట్ అసలు చాలావి నేను చెక్ చేశానండి, అంటే ఏది డైల్స్ పెద్దది వస్తాయి, ఏది బాగుంటుంది, నాకేది నచ్చుద్ది, అవన్నీ నేను చెక్ చేసుకున్నాను. చూస్తే నాకేంటంటే ఇది, అంటే ఈ డయల్ నాకు నచ్చిందనమాట బాగా. చేతికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను, కానీ ఇది బాగా నచ్చింది. అంటే బ్లూ కలర్ డయల్ కదా, నేనైతే ఇలా గోల్డ్ టోన్లో ఉన్నదే తీసుకోవాలనుకున్నాను. ఇది ప్రాపర్ గోల్డ్ కూడా కాదు, రోజ్ గోల్డ్. మీకు కనిపిస్తుంది కదా, మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. సో రోజ్ గోల్డ్ టోన్ అనమాట, ఈ టోన్లో తీసుకోవాలనుకున్నాను. అండ్ డెఫినెట్గా స్టోన్స్ ఉండాలి అనుకున్నాను, బికాస్ ద పర్పస్ ఆఫ్ బయింగ్ దిస్ ఇస్ ఫర్ పార్టీ వేర్. అంటే ఎప్పుడైనా సరే ఏమైనా చిన్న చిన్న కాక్టైల్ పార్టీస్ కానీ, ఏమైనా చిన్న అకేషన్స్ లైక్ హౌస్ వార్మింగ్ కానీ, అదర్వైజ్ ఇప్పుడు పెళ్లి కొడుకు ఈవెంట్స్ ఆర్ పెళ్లి కూతురు ఈవెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి చిన్న ఈవెంట్స్కి మనం శారీ వేసుకున్నప్పుడు ఒక చేతికి గాజులు వేసుకొని ఇంకొక చేతికి మంచిగా వాచ్ పెట్టుకుంటే, అంటే రెగ్యులర్ వాచెస్ కాకుండా కొంచెం ఇలా ఈ టోన్లో ఉన్నవి విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఎథనిక్ లుక్ ఉన్నవి, అంటే కొంచెం ఈ స్టోన్స్ అవన్నీ లుక్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇట్లాంటి లుక్ ఉన్న వాచెస్తో స్టైల్ చేస్తే బాగుంటుంది కదా. డెఫినెట్లీ ట్రెడిషనల్ అకేషన్స్ అన్నిటికీ మనం ట్రెడిషనల్గానే ఉండాలి అనుకుంటాం, బట్ దెన్ ఎవ్రీ టైం బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ ఇవే కాకుండా వాచెస్తో కూడా స్టైల్ చేస్తే బాగుంటుంది కదా. సో దట్స్ వెన్ ఐ థాట్ ఐ షుడ్ పర్చేస్ అ వాచ్.
మేబీ మీరు అడగచ్చు ఫాజిల్ కూడా ఉంది కదా అని. అది ఒక సిల్వర్ టోన్‌లో ఉంది. అందుకే నాకంత సిల్వర్ టోన్ వాచెస్ ఒక శారీ మీదకి స్టైల్ చేయడానికి అంత యాప్ట్ అని నేను అనుకోను. దట్ ఈస్ ద రీజన్ నేను రోజ్ గోల్డ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇన్నర్ టోన్ కూడా బ్లూ వచ్చింది. నచ్చింది. సో ఇది. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే డైల్ అయితే నాకంత పెద్దగా రాలేదు. ఐ వాస్ స్టిల్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బిగ్గర్ వన్. మీకు ఇలా చూస్తే అర్థం కాదు. నేను చేతికి పెట్టుకొని చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుండేదనిపించింది. అండ్ నాకు కొంచెం లూజ్ ఉంది. చాలా తక్కువ. అంటే ఒక్క లింక్ తీస్తే సరిపోతుంది. నాకు అలా నచ్చదు బేసిక్‌గా. అందుకని తీయించుకోవాలి. అదర్‌వైజ్ కొంతమంది అలా కూడా డైరెక్ట్‌గా వేసుకుంటారు. సో ఇది 6255 కదా! సో ఇది నేను 6 మంత్స్ ఈఎంఐ తీసుకున్నానండి. ఈఎంఐ ఆన్ డెబిట్ కార్డ్ అనమాట ఇది. అంటే నేను ఆటోమేటిక్‌గా డెబిట్ కార్డ్ నుంచి ఎవ్రీ మంత్ 1050, 1100 అట్లా కట్ అయిపోతుంది. అంటే అసలు నాకేం శ్రమ కూడా అనిపించదనమాట. సచ్ అ స్మాల్ అమౌంట్ కదా! అందుకని నాకేం అనిపించదు. అందుకే అలా తీసుకున్నాను. ఒక్కసారి హ్యూజ్ అమౌంట్ పెట్టడం కంటే ఇలా ఈఎంఐలో తీసుకుంటే నాకు అంటే బర్డెన్ అనేది సెకండరీ. అంటే అంత కాస్ట్ ఒకేసారి పెట్టి తీసుకోవాల్సినంత పెద్ద ఐటెమ్ కాదు. అంత నెసెసిటీ కూడా కాదు. సో మెల్లిగా కట్టుకున్న పెద్ద ప్రాబ్లమ్ లేదు అని అనిపించింది. డెఫినెట్‌గా చార్జెస్ ఉంటాయి. కొంచెం ఒక 100-50 500 లోపులో చార్జెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ఫైన్ ఐ ఫెల్ట్. తెలియకుండా బర్డెన్ పోతుంది కదా అన్నది ఒక పాయింట్‌లో ఆలోచించి నేను అలా ముందుకెళ్ళాననమాట. సో ఈ వాచ్ తీసుకున్నాను. ఇది నేను వేర్ చేసి కూడా మీకు చూపిస్తానిప్పుడు. యాహ్! దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అండి. ఇలాగనిపిస్తదిది. ప్రాపర్‌గా పెట్టుకుంటే. నాకు పర్వాలేదు. అంటే అంత సూపర్ కాకపోయినా సరే దిస్ ఈస్ ఫైన్ అనిపించింది. కాకపోతే కొంచెం డయల్ పెద్దదుంటే బాగుండేదనిపించింది. మీకు కనిపిస్తే నాకిలా వస్తుంది. నాకిలా వస్తే నచ్చదు. ఐ గెస్ 1 ఆర్ 2 లింక్స్ తీస్తే నాకు ప్రాపర్‌గా ఫిట్ అవుతుంది. అలా ఉంటే లుక్ కూడా బావుంటుందనమాట. సో నేను అందుకనే ఐ మీన్ అలా ఉంటే బావుంటుంది కదా అని నేను ఫీల్ అయ్యాను. సో ఆ లింక్స్ కూడా తీయించుకోవాలి. తీయించుకోకుండా ఆల్రెడీ వేర్ చేసేసాను. కానీ తీసుకున్న తర్వాత ఇంకా లుక్ బావుంటుందనమాట. సో యాహ్! ఇదొకటి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సరే ఈరోజు సండే నాకు కుదిరింది. షూట్ చేశాననమాట. అండ్ ఈ వాచ్ లింక్ కావలిస్తే నేను డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తానండి. మీరు వెళ్లి చెక్‌ఔట్ చేయొచ్చు. నేను ఇది తీసుకుంది కూడా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ మీద. సో హెచ్‌డీఎఫ్‌సీకి అయితే ఆప్షన్ ఉంది. నాకు వేరే బ్యాంక్స్ అయితే ఏం కనిపించలేదు డెబిట్ కార్డ్ ఆప్షన్‌తో. సో నేను అందుకని దానికి వెళ్ళిపోయాననమాట. సో యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకేమన్నా ఫర్దర్ డీటెయిల్స్ దీని మీద కావలిస్తే యూ కెన్ పింగ్ మీ. కమెంట్స్ రూపంలో మీరు నాకు యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ డెఫినెట్లీ నేను మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావలిస్తే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్. టేక్ కేర్. అండ్ సారీ. ముందే బాయ్ చెప్పేసాను. థ్యాంక్ యూ చెప్పేసాను. బట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చి యూస్‌ఫుల్ అనిపిస్తే బోర్ కొట్టకుండా అనిపిస్తే వాటెవర్ ఇట్ ఈస్ మీరు హార్ట్‌ఫుల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపిస్తే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చితే గనక ఇఫ్ యూ ఫీల్ సమ్‌వన్ ఎల్స్ వుడ్ బీ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్ డూ షేర్ టు దెమ్ సో దట్ యూ నో మన వీడియోస్‌కి ఇంకొంచెం రీచ్ వెళ్తుంది. లైక్ కూడా చేయండి మీకు నచ్చితే అండ్ డూ సపోర్ట్ గైస్ బై సబ్స్క్రైబింగ్. Thank you all. See you all in another video. Now bye bye. This is a final bye. Yeah.